ఏపీలో ప్రశ్న రావణ్ అరెస్టు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు పవన్పై రావణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కులం మాటున, మతం మాటున ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. ఒక విధంగా దీని వెనుక కుల కుట్ర ఉందన్నది ప్రధాన ఆరోపణ. ఏపీలో కుల చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అయితే రావణ్ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. డిప్యూటీ సీఎం పవన్ కుటుంబాన్ని, ముఖ్యంగా ఆయన సతీమణిని టార్గెట్ చేస్తూ అసభ్యకర వ్యాఖ్యలతో లైవ్ పెడతానని జోసెఫ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే జోసెఫ్ రావణ్ వెనుక ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఉన్నారనే ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. రావణ్ అరెస్టు వెంటనే ప్రకాష్ రాజ్ స్పందించిన తీరు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. జోసెఫ్ రావణ్ హిందుత్వాన్ని, హిందూ దేవుళ్లను టార్గెట్ చేయడం దగ్గర నుంచి పవన్ వ్యక్తిగత జీవితంపై బురద చల్లడం వరకు అంతా ఓ పద్ధతి ప్రకారం జరిగిన కుట్రగా పోలీసులు అనుమానిస్తున్నారు. దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అంటూ రావణ్ సవాల్ వెనుక ఉన్నది ప్రకాష్ రాజ్ అని పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసినట్టు ప్రచారం జరుగుతోంది. రావణ్ అరెస్టు చూపించలేదు. పోలీస్ స్టేషన్లకు తిప్పడం వెనుక లోతైన దర్యాప్తు అంశం ఉందని తెలుస్తోంది. అసలు కుట్రదారులను బయటకు లాగడమే దీని ఉద్దేశం. ప్రకాష్ రాజ్, జోసెఫ్ రావణ్ మధ్య జరిగిన ఓ రహస్య ఫోన్ కాల్ ఆడియో రికార్డింగ్ పోలీసుల చేతికి చిక్కినట్లు తెలుస్తోంది. ప్రశాంతంగా కూటమి పాలన కొనసాగిస్తుండగా కులచిచ్చు పెట్టి ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేయడానికి ప్రకాష్ రాజ్ కేంద్రంగా సోషల్ మీడియా వ్యూహాలు సిద్ధమయ్యాయని ఆధారాలు లభిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో పవన్ పైనే ప్రకాష్ రాజ్ టార్గెట్ పెట్టినట్లు తెలుస్తోంది. దీనికి జోసెఫ్ రావణ్ను పావుగా వాడుకోవాలని భావించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పవన్ కళ్యాణ్తో పాటు కూటమి ప్రభుత్వాన్ని ఎలా టార్గెట్ చేయాలి, అరెస్టు చేస్తే ఎలా స్పందించాలి అనే విషయాలపై ప్రకాష్ రాజ్ టీమ్ జోసెఫ్ రావణ్కు వెనుక ఉండి స్క్రిప్ట్ అందించిందని లీకులు పొలిటికల్ వర్గాలను షేక్ చేస్తున్నాయి. గతంలో పవన్ సనాతన ధర్మ నినాదం ఇవ్వడాన్ని ప్రకాష్ రాజ్ తీవ్రంగా వ్యతిరేకించారు. దానిని వ్యతిరేకిస్తూ మనసులో పగను పెంచుకున్నారు ప్రకాష్ రాజ్. అందుకే జోసెఫ్ రావణ్ లాంటి వారితో పావులు కలిపినట్లు అర్థమవుతోంది. ఒకవైపు ఆడియో కాల్స్ లీక్ కావడం, డిజిటల్ సాక్ష్యాలు దొరకడంతో ప్రకాష్ రాజ్ ఈ వివాదంలో దాదాపు దొరికిపోయినట్లే తెలుస్తోంది.